డామినెన్స్ గురించి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. బ్రిక్స్ దేశాలు కనుక ఇన్ కేస్ కొత్త కరెన్సీ వైపు ఒక డెసిషన్ ఏదైనా తీసుకుంటే అప్పుడు ఇండియా యుఎస్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారు? అది భారతదేశం తేల్చుకోవాలి. ఎందుకు అంటే అమెరికాతోటి వైరమా లేకపోతే ఇంకోటి వైరమా అనేటువంటి సమస్య కాదు. భారతదేశం తన ప్రయోజనాలని తాను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ఎట్లాగైతే మా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుందో భారతదేశానికి కూడా అటువంటి రైట్ ఉంది. అటువంటి రైట్ ఉన్నప్పుడు డాలర్ డామినెన్స్ ని అంగీకరిస్తే భారతదేశం నష్టపోతుందా లాభపడుతుందా అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు నిర్ణయించుకోవాలి. లేదు ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో ఇటువంటి ఆలోచన వచ్చింది, మన వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి లేదు ఇదేం వెంటనే జరగట్లేదు, మేము అమెరికాకి వ్యతిరేకంగా కాదు అని చెప్పేసి సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అంత సంజాయిషీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? జయశంకర్కి కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారికి కానీ మనం ఏమన్నా తప్పు చేసామో? ప్రత్యామ్నాయ కరెన్సీలు ఆలోచించడం తప్ప అది? గతంలో బ్రిటిష్ పౌండ్ దేశాన్ని ప్రపంచాన్ని ఏలింది. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి, విచ్ఛిన్నంగా అంటే స్వతంత్ర దేశాలు అయిపోయిన తర్వాత దాని ప్రభావం తగ్గి దాని స్థానంలో డాలర్ వచ్చింది. మరి అదేవిధంగా డాలర్ అమెరికా అనుసరించేటువంటి విధానాలతోటి డాలర్ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోవచ్చు, శాశ్వతం ఏం కాదు కదా. రూపాయే ప్రపంచ ఒకవేళ మన వాళ్ళు చెప్తున్నట్టుగా 2047 నాటికి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ మందే అవుతుంది అనుకుంటే మన రూపాయే ప్రపంచ మారక ద్రవ్యంగా మారచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు జయశంకర్ వాళ్ళ అబ్బాయి మీకు వ్యతిరేకం కాదు మేము చేసే చర్యలు అని చెప్పేసి సంజాషి ఇచ్చుకోవాల్సినంత కర్మ ఎందుకు పట్టింది భారత్కు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇన్ కేస్ అంటే ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్తున్నారు కదా, మరి ఈ ఆగస్టు 1 లోగా ఇండియాకు అలాగే యుఎస్కు మధ్య ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే అది ఫైనల్ అయితే మనకి ఏమన్నా ఈ ట్యాక్సెస్ నుంచి ఎగ్జెంప్షన్ ఏమన్నా దొరకొచ్చు అంటారా? ఈ సుంకాల నుంచి భారతదేశం ఏమన్నా తప్పించుకోగలదా? అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు భారతదేశం మధ్య అమెరికా మధ్య సుంకాలు చూసినప్పుడు అమెరికా ఉత్పత్తుల మీద మన దేశం విధించేటువంటి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన పరిశ్రమల్ని మన వాణిజ్యాలని కాపాడుకోవడానికి మనం ఎక్కువ సుంకాలు విధిస్తున్నాము. ఆ సుంకాలన్నింటినీ కూడా తగ్గించాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. అది తగ్గించేట్లయితే దాని ఫలితం ఏమవుతుంది అంటే అమెరికా వస్తువులన్నీ కూడా మన దేశంలోకి డంప్ అయిపోతాయి. డంప్ అయిపోయినప్పుడు మన పరిశ్రమలు ఏమవుతాయి అనేటువంటిది ఒక సమస్య. అదేవిధంగా రెండోది, మన వస్తువుల మీద అమెరికా వాడు పెంచితే, ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా అమెరికా వాడు పెంచితే మన వస్తువులకి ఎగుమతులకి కొంచెం తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, మార్కెట్ ఎగుమతులు సమస్యలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ట్రంప్ డిమాండ్ చేస్తూ ఉంది మన వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేయమంటున్నాడు, మన పాడి పరిశ్రమని ఓపెన్ చేయమంటున్నాడు, మన పౌల్ట్రీ పరిశ్రమని ఓపెన్ చేయమంటున్నాడు. ఎందుకంటే అవి ట్రంప్ ఆ ఉత్పత్తుల్ని చౌకగా అమెరికాలో అందరూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తారని మనకు తెలిసిందే. ఇప్పుడు అక్కడ కోడి కాళ్ళు అనేటువంటివి అక్కడ వాళ్ళు తినరు. ఇక్కడ మన దేశంలో కోడి కాళ్ళు తినడం అంటే మహాప్రీతి, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా. అక్కడ అటువంటి వాటన్నిటిని కూడా నామమాత్రపు ధరలకు డంప్ చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళ పరిశ్రమ ఒప్పుకొల్లిపోతుంది. అదేవిధంగా